వందే మాతరం, భారత్ మాతకి జై. సో ఈరోజు కోవబన్ టాపిక్ అనేది ఇలా రాష్ట్రాలను దాటి యావత్ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ సంచలనంగా మారిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. సో ఈ విషయం మాట్లాడకన్నా ముందే ఒక వీడియో అనేది ఒకసారి చూడండి. यार मुसलमानों से सवाल करता है तू। अरे हिंदू आतंकवादी हरामजादे बल्लू बालाजी गौड़, जिस दिन तू मेरे हत्थे चढ़ेगा तेरी गर्दन उतार दूंगा, सर तन से जुदा तेरा वो हाल करूंगा। समझा रे हिंदू आतंकवादी बल्लू बालाजी गौड़, समझा रे देश के गद्दार, झूठा राष्ट्रवाद का चोला पहन के हिंदू आतंकवादी गद्दी। చూసారు కదా, ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని గురించి చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, ఇతను అరబ్ కంట్రీస్ నుంచి ఒక వీడియో అనేది రికార్డ్ చేసేసి మన వాళ్ళకైతే ఈ వీడియో అనేది దగ్గరకు వచ్చింది. సో అఖండ భారత ముస్లిం వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో అనేది వైరల్ అవుతా ఉంది. సో ఎవరైతే ధర్మంగా మాట్లాడుతూ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ తలకాయలు లేపిస్తామని చెప్పేసి వాళ్ళ వల్ల వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్ అని చెప్పేసి అతను మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ అడ్వకేట్ ప్రియా చౌదరి గారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారిని కూడా మీ తలకాయలు లేపేస్తామని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో థర్డ్ పర్సన్ ఆర్ వాయిస్ మనకి చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవాలా. సో జర్నలిస్ట్ నవత గారికి కూడా ఒక వీడియో అనేది రికార్డ్ చేసేసి అది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వాళ్ళు కూడా రెస్పాండ్ కావడం జరిగింది. సో ఎవరైతే ధర్మం పక్షాన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ మీ తలకాయలు లేపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ముండంపై తలకాయలు లేకుండా తీసేస్తామని చెప్పేసి వార్నింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఒక కోవా బన్ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది అని చెప్పేసి వాళ్ళ తగిలితే ఇలా టెర్రరిస్టులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావడం ఏంది అని చెప్పేసి మనం మాట్లాడడం. బండి సంజయ్ గారిని కూడా ఇక్కడ టార్గెట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని కూడా ఒక వీడియో అనేది షూట్ చేసి వాళ్ళు పెట్టిన పరిస్థితి ఉంది. సో ఎవరైతే ధర్మం పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా పొలిటీషియన్స్, దాంతో పాటు ఇక్కడ జర్నలిస్టులు, ఇక్కడ కామన్ పీపుల్ అనేది వాళ్ళకి తెలీదు. ఎవరైతే ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని చంపేస్తామని చెప్పేసి ఇవాళ బహిరంగంగా ఎక్కడైతే వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వీడియో రికార్డ్ చేసేసి పంపిస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనకి వచ్చినటువంటి మెసేజ్ ఏమైనా వచ్చిందంటే, నమస్కార్ తేజస్వి మీడియా, సో దిస్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ కాజా బాషిద్ షరీఫ్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇన్ ది అబోవ్ వీడియోస్ హీ ఈస్ థ్రెటనింగ్ టు కిల్ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్ జీ అండ్ అడ్వకేట్ ప్రియా చౌదరి జీ. దాంతోపాటు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆర్ వాయిస్ జర్నలిస్ట్ నవత గారిని, బండి సంజయ్ గారిని, ఇక్కడ అరవింద్ ధర్మపురి గారిని వీళ్ళని చంపేస్తామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దోస్ వీడియోస్ ఆర్ అఖండ భారత ముస్లిం వాట్సాప్ గ్రూప్ ఇన్ యూకే అండ్ యూరోప్. ఇక్కడ ఆధార్ కార్డులతో సహా ఆ గ్రూప్లలో చక్కర్లు కొడతా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మా ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గరికి ఎలా పోయినాయి అనేది ఖచ్చితంగా ఇవాళ ఎన్ఐఏ ఇక్కడ ఖచ్చితంగా దీని గురించి చూడాల్సిన అవసరం ఉంది. సో భద్రతా దళాలకి కూడా ఈ విషయం అనేది పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా ఆధార్ కార్డులు కూడా ఇవాళ మా ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయంటే ఇక్కడ ఎంత పెద్ద కుట్ర జరుగుతూ ఉంది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. నాకు నిజంగా చాలా విషయాల్లో మనం చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, ఇక్కడ గత కొన్ని నెలల క్రితం పహల్గామ్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, పహల్గామ్‌లో ఎవరైతే మన అక్క చెల్లెళ్ళ సింధూరాన్ని నేలకు రాల్చినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తుల్ని మనలో ఎవరన్నా ఒక్కరు కూడా చూడకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే పహల్గామ్‌లో పాయింట్లు విప్పదీసి మరి మీరు హిందువా, ముస్లిమా అని చెప్పేసి కల్మా అనేది చదవండి అని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళు ముస్లిమా, హిందువా అనేది నిర్ధారించుకొని మరి అక్కడ చంపేయడం జరిగింది. సో ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే, పహల్గామ్‌లో ఏవైతే మారణ ఆయుధాలు పట్టుకొని వచ్చినప్పుడు ఏ ఒక్కరికి కూడా ఆ ఉగ్రవాదులు కనిపించలేదా? ఒకవేళ కనిపించున్నట్లయితే ఇవాళ భద్రతా దళాలు ఇవాళ మన ఎవరైతే మన హిందువులు ఎవరైతే ఉన్నారో మన భారతీయులని కాపాడుకునే వాళ్ళుగా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలా. సో ఇదే అంశంపై
ఇట్లాంటి ఇన్సిడెంటే మన దగ్గర కూడా జరిగే అవకాశం ఉంటది అని చెప్పేసి ఖచ్చితంగా మేము అక్కడ ఆ మేడారం జాతరలో ప్రజల్ని అప్రమత్తం చేద్దాం అని చెప్పేసి, దాంతో పాటు ప్రతి ఒక్క అధికారిని కూడా మేము కదిలించడం జరిగింది. మీరక్కడ వీడియోస్‌లో చూస్తే మీకు అర్థమవుతది. పోలీస్ అన్నల్ని మేము ఆగండి సార్, ఇక్కడ ఇట్లాంటి సిట్యుయేషన్ జరుగుతుంది అని చెప్పేసి మేము ఆపినా కూడా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి లేకుండా వాళ్ళెళ్ళిపోయారు. సో, ఇక్కడ నేను ఇంకొక విషయం మాట్లాడతా. రెసిన్ అనే ఒక విష పదార్థం ఏదైతే ఉందో, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్‌కి చెందినటువంటి ఇద్దరు వైట్ కాలర్ డాక్టర్స్. సో, వాళ్ళెవరు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అంటే ఖచ్చితంగా ఒక వర్గానికి చెందిన వాళ్ళుగా మనం చెప్పుకోవాలా. సో, వాళ్ళ గురించి కూడా న్యూస్ ఛానెల్స్‌లో ఎన్‌ఐఏ వీళ్ళు ఒక డాక్టర్ ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్టులు అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా చాలామంది ఏమన్నారంటే, వాళ్ళు కూడా అమాయకులండి అని చెప్పేసి చెప్పారు. సో, ఎవరైతే రెసిన్ కనుగొన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చైనాకి వెళ్ళడం జరిగింది. చైనాకి వెళ్ళి అక్కడ చదువుకున్న తర్వాత ఏదైతే ఈ రెసిన్ అనే ఈ విష పదార్థాన్నయితే వాళ్ళు తయారు చేశారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశ్యం ఏంది అనే దాని గురించి చాలా క్లారిటీగా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ సో కాల్డ్ కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, దాంతో పాటు కొంతమంది అర్బన్ నక్సలైట్స్‌గా చాలామంది చెప్తా ఉన్నారు. సో, నిజంగా ఇది కరెక్టేనేమో అనిపిస్తుంది. సో, ఏ ఒక్క రోజు కూడా రెసిన్ గురించి మాట్లాడలేదండి. పహల్గామ్ విషయంలో ఏ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మరి ఇవాళ ఒక్క బన్ మస్కా గురించి ఇయాల నేషనల్ వైడ్ చేశారు చూడండి. ఇవాళ తీగ లాగితే డొంక కదిలింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో, ఎవరైతే వలి అనే క్యాండిడేట్‌ని మనం టచ్ చేస్తే ఇవాళ అతని వెనుకున్నటువంటి నిషేధిత పీఎఫ్ఐ, దానికి అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి ఎస్‌డిపిఐ అనేది ముందుకు రావడం అనేది ఖచ్చితంగా గమనించవలసినటువంటి విషయం. దీని గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. సో, రెసిన్ అనే విషాన్ని పట్టుకొని వైట్ కాలర్ డాక్టర్స్ మెయిన్‌గా హిందువుల దేవాలయాల్ని మాత్రమే టార్గెట్ చేయడం జరిగిందని చెప్పేసి ఎన్‌ఐఏ క్లియర్ స్టేట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎన్‌ఐఏ గాని అక్కడ ఆ వైట్ కాలర్ డాక్టర్స్‌ని పట్టుకోకపోయి ఉంటే ఎన్ని వేల మంది ఆ విషానికి బలయ్యేవాళ్ళు అనేది ఖచ్చితంగా మనమందరం కూడా ఆలోచించాల. సో, అట్లాంటి విషయమే ఇవాళ సమ్మక్క సారక్క మేడారం జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజనుల జాతరగా మనం చెప్తా ఉన్నాం. సో, ఇలా ఒక పేదవాడిని ఈ రకంగా మీరు ప్రశ్నించారా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. సో, అదే పేదవాడి దగ్గర కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఆ కోవబ్బన్ అనేది తినే అవకాశం ఉంటదని చెప్పేసి మీరెందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు? దీన్ని కిందికి తొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో, ఏదైతే టాపిక్ ఉందో టాపిక్‌ని డైవర్ట్ చేసి మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? ఇక్కడ మనం చేస్తున్నదేంటి అనేది ఆ సోయి లేకుండా ఇలా ఈ కల్తీని కూడా చాలామంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో, రెసిన్ అనే ఏదైతే ఆ ప్రయోగం ఏదైతే ఉందో, ఇవాళ మన మేడారం జాతరలో మన గిరిజనుల బిడ్డలు, మన బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలే ఆ కోవబ్బన్ని తింటారు. సో, దాంట్లో కూడా ఏమైనా కలిపి ఉన్నారేమో అని చెప్పేసి మనం క్వెషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బాలాపూర్‌లో ధర్మరక్షణ సభ జరిగింది. సో, ధర్మరక్షణ సభలో కూడా చాలామంది ప్రముఖులు మాట్లాడారు. సో, రోహింగ్యులు చాప కింద నీరులాగా విస్తరించిపోయారు అని చెప్పేసి అన్న తర్వాత, సో, మన మేడారం జాతరలో కూడా వీళ్ళు ఎక్కడి వాళ్ళు అని చెప్పేసి మాత్రమే అక్కడ మీరు ఎవరు? మీ ఆధార్ కార్డ్ చూయించండి అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. సో, దీన్ని కూడా మమ్మల్ని ఈ రకంగా మాట్లాడినందుకు మమ్మల్ని ఇవాళ విక్టిమ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఎన్ని రాళ్ళు వేసినా కూడా ఇవాళ 100 రాళ్ళేసిర్రండి. 101 రాయి కోసం కూడా నేను ఖచ్చితంగా రెడీగా ఉంటా. నా పైన ఎన్ని రాళ్ళు పడ్డా కూడా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం చావడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అరబ్ కంట్రీలో ఉన్నటువంటి ఎవరైతే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇలా మీ తలలు తీసేస్తామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఒక్క బన్ మస్కా గురించి ఇవాళ కోవా బన్ గురించి మనం మాట్లాడుతుంటే టెర్రరిస్ట్‌లు ఇక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్ కావడం అనేది ఒక్కసారి ఆలోచించండి. ప్రజల్ని చాలామంది ఎవరైతే సో కాల్డ్ అర్బన్ నక్సలైట్స్‌గా చెప్తా ఉన్నారో వాళ్ళు టాపిక్ అనేది డైవర్ట్ చేస్తా ఉన్నారు. చాలామంది ఏమంటున్నారంటే, ఇక్కడ ఎవరైతే ఆ వలి అనే క్యాండిడేట్‌కి చానా నష్టం జరిగిందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఆ బన్ తిన్నటువంటి ఎవరైతే మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో దాన్ని తిన్న తర్వాత వాళ్ళకేమైనా జరిగితే ఎలా ఉంటది అనే దాని గురించి చాలామంది మాట్లాడట్లేదు. సో, ఇక్కడ చానా విషయాలు మనం మాట్లాడుకోవాలా. సో, ఇక్కడ కోవా బన్ గురించి అసలు మీరే ఎందుకు ప్రశ్నించవలసొచ్చిందని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తా ఉన్నారు. సో, అక్కడ ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా గావచ్చు, దాంతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ యూట్యూబ్ జర్నలిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో చాలామంది అక్కడికి మేడారం జాతరకొచ్చారు. సో, ఎవరికీ తట్టనిది మాకు తట్టింది అనంటే ఇక్కడ కూడా ఇలాంటిది జరగకూడదు అనే ఒక విషయంలోనే మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ప్రముఖులు కూడా చెప్పారు. ఓవరాల్‌గా 10,000 కోవా బండ్లనేవి మనకి
తిరుగుతా ఉన్నాయి. సో, దాంట్లో స్లో పాయిజన్ అనేదుంది. సో, పిల్లలు పుట్టకుండా ఏవైతే కొన్ని కెమికల్స్‌ని కూడా యూజ్ చేస్తా ఉన్నారు. ఇదొక బయో వార్ అని చెప్పేసి కూడా చెప్పినటువంటి చరిత్ర మనకుంది. సో, ఇదంతా కూడా మనం పక్కన పెడితే ఇది ఎప్పటినుంచి స్టార్ట్ అయింది? ఇది ఎప్పటినుంచి నాకు తెలుసు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే మాది నిజామాబాద్ అండి. నిజామాబాద్ ఒకప్పటి ఇందూర్‌గా మేము పిలుచుకుంటాము. సో, 2024 సెప్టెంబర్ 17న భీమ్‌గల్ అనే ఒక ఏరియాలో ఇదే నంద్యాలకు చెందినటువంటి ఇద్దరిని అక్కడున్నటువంటి అధికారులు పట్టుకోవడం జరిగింది. అక్కడున్నటువంటి మున్సిపల్ అధికారులు ఆ వెహికల్‌ని కూడా సీజ్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీరొక్కసారి చూడొచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇది నిన్న, మొన్న చేసినటువంటి విషయం కాదు. దాదాపు 2 సంవత్సరాలుగా ఇది ప్రజల్లోకి చాప కింద నీరులాగా వెళ్ళిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో, దాంతో పాటు ఒడిస్సా భువనేశ్వర్‌లో నిన్న కాక మొన్న మనం చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అవుతా ఉన్నాయి. సో, ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఏదైతే టెర్రస్ పైన ఒక 4 ట్యాంకులు పెట్టుకొని వాళ్ళు స్వయంగా ఒక బాంబుని తయారు చేసే క్రమంలో అక్కడ వీడియో అనేది రికార్డింగ్ అనేది పెట్టుకొని ఆ బాంబుని తయారు చేస్తా ఉన్నారు. సో, అది మిస్‌ఫైర్ కావడంతో అది పేలిపోయింది. సో, ఆ పేలిపోయిన తర్వాత ఎవరైతే అక్కడ ఆ బాంబు తయారీలో ఉన్నటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడే కాలిపోయారు. వీళ్ళంతా కూడా ఏ రకంగా చేస్తా ఉన్నారు? ఇవాళ భద్రతా బలగాలు ఇంత పటిష్టంగా ఉన్నా కూడా ఇట్లాంటి మారణాయుధాలే కావచ్చు, దాంతో పాటు ఇట్లాంటి ఏవైతే బాంబ్‌కి సంబంధించినటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, రసాయనాలు ఎక్కడి నుంచి తీసుకొనొస్తున్నారు? సో, ఈ కెమికల్స్ అనేది ఎక్కడి నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎవరు సప్లై చేస్తా ఉన్నారు? అనేది ప్రతి ఒక్కరు మనం మాట్లాడుకోవాల. సో, దాంతో పాటు ఇక్కడ ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే ఏదైతే ఈ ఒడిస్సా భువనేశ్వర్‌లో జరిగినటువంటి విషయం పైన ఈ సో కాల్డ్ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని చూయించకపోవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దాంతో పాటు ఇవాళ వికారాబాద్‌లో ఒక ఇన్సిడెంట్ గురించి చాలా వరకు కూడా మనకి కొన్ని మెయిన్ మీడియాలో కూడా మనం చూసినాము. సో, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు ఏవైతే కల్తీ పాలకోవాని అక్కడ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 120 కిలోల కల్తీ పాలకోవాని స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ 15-20 కిలోల కోవాని చూసే మేము ఇవాళ ఇంత బాధపడుంటే, అక్కడ 120 కిలోల కోవాని, కల్తీ కోవాని తయారు చేసినటువంటి ముఠాని పట్టుకున్నారు. సో, ఎక్కడి వాళ్ళు వాళ్ళు? ఏం జరుగుతా ఉంది? ఇవాళ ప్రతి దాంట్లో కూడా కల్తీ జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? మాకు కనిపించింది మేము ప్రశ్నించినాము. ప్రశ్నించిన తర్వాత మమ్మల్ని వాళ్ళు విక్టిమ్ చేశారు. మీరెవరు మాట్లాడడానికి, మీరెవరు అడగడానికి ఆధార్ కార్డ్ అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక బిజినెస్ చేద్దామంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక పర్మిషన్ అనేది ఉండాల. ఇక్కడ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంలో మనము ఇక్కడ వ్యాపారం చేసుకోవాలన్నా కూడా దానికొక లైసెన్స్ ఉంటది. ఒక ప్రాపర్‌గా మనం ఆ నియమ నిబంధనలు పాటించాల. ఇక్కడ ఏ నియమ నిబంధనలు పాటించలేదు. ఆ కోవాని ఎప్పుడు తయారు చేసుకొని వచ్చారు అనేది కూడా వాళ్ళే చెప్పారు. దాంతో పాటు ఏదైతే ఈ కోవాలో ఉపయోగిస్తున్నటువంటి బన్ ఏదైతే ఉందో, ఆ బన్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. ఇవాళ ప్రతి ఒక్క పరిశ్రమలో మనకి ఈ బన్ తయారు చేసే దాంట్లో ప్రతి దాని మీద కూడా ఎక్స్‌పైర్ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఖచ్చితంగా ఉంటా ఉంటుంది. కానీ ఈ నంద్యాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అడిగినా కూడా మేము నలుగురిని ప్రశ్నించాం. నలుగురిని ప్రశ్నించినా కూడా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్ లేదు. వాళ్ళ దగ్గర ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి లైసెన్స్ అనేది చూయించలేదు. దాంతో పాటు మెయిన్‌గా ప్రతి ఒక్కరి ఫోన్‌లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యి ఉండడం. మాకు అక్కడ ఆలోచన తట్టింది. ఏం చేద్దామని వచ్చారు? ఎక్కడి నుంచొచ్చారు? మేమైతే రోహింగ్యాస్ అనుకోనే మేము ఇలా ఆ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రశ్నించడం జరిగింది. సో, అక్కడున్నటువంటి గిరిజనులు దాంతో పాటు ఆ తిన్నటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో మమ్మల్ని ప్రశ్నించరు. అక్కడ ఈ తిన్న తర్వాత మా బాడీలో ఈ వామిటింగ్ సెన్సేషన్ గావచ్చు, దాంతో పాటు తల తిప్పడం ఇట్లాంటియి జరిగితే మమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత మేము వాళ్ళని క్వెషన్ చేసినాం. దాదాపు 200 మీటర్లు ముందుకెళ్ళి ఆ వెహికల్‌ని పట్టుకొని ఎక్కడి నుంచొచ్చారు అని చెప్పేసి మనం మాట్లాడినాం. సో, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి దాని వెనక చానా డెప్త్‌గా ఆలోచించవలసిన విషయం ఉంది. ఇవాళ చాలామంది ప్రముఖులు, చాలామంది ఇవాళ ఏపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా వలీకి మద్దతిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు మద్దతివ్వండి. వలి లాంటోళ్ళు వందలాది మంది, వేలాది మందున్నారు. అట్లాంటి వాళ్ళందరికి కూడా మీరు నష్టపరిహారం ఇవ్వాల. సో, ఇవాళ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు వాళ్ళకిస్తా ఉన్నారు.
ఒక్కసారి ఆలోచించండి. మీరు చేస్తున్నది తప్పా? రైటా? అనేది ఆలోచించుకోవాలా. సో, ఇక్కడ వికారాబాద్‌లో జరిగినటువంటి తాండూరులో 150 కేజీల ఈ కల్తీ కొవ్వనైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ వైట్ కాలర్ డాక్టర్స్ ఎవరైతే ఈ విష పదార్థాన్ని పట్టుకొని తిరిగిర్రు, ఈ రెసిన్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో, ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇట్లాంటి విష ప్రయోగమే ఇవాళ మన మేడారం సమ్మక్క జాతరలో జరగకూడదు అని చెప్పేసి మేము చాలా వరకు కూడా ప్రయత్నించాం. మీరక్కడ వీడియోలు చూడండి. పోలీస్ అధికారులని మేము ఆపడం జరిగింది. అక్కడున్నటువంటి సీఐ ర్యాంకర్స్‌ని ముగ్గురిని మేము ఆపినాం. ఏ ఒక్కరు కూడా దాని గురించి రెస్పాండ్ కాలే. ఎందుకు రెస్పాండ్ కాలే? ఆ రోజు ఆ పోలీస్ అన్నలు ఆ రోజు రెస్పాండ్ అయ్యుంటే ఇవాళ మేము విక్టిమ్ అయ్యేవాళ్ళం కాదు. ఇవాళ మేము ఆపడం, ఇవాళ ధర్మాన్ని, ఇవాళ దేశాన్ని రక్షిద్దామని చెప్పేసి మేము ముందడుగు వేస్తే ఇవాళ మమ్మల్ని దోషులుగా నిలబెట్టారు. సో, ఎవరైతే హిందువులకు సంబంధించినటువంటి గ్యాదరింగ్స్‌లో ఇవాళ మీకేం పని అని చెప్పేసి మేము అడిగితే, ఇవాళ చాలామంది అంటున్నారు. ఇక్కడ ఎవరైతే వలికి సంబంధించి నేను కొన్ని వీడియోస్ చూస్తా ఉన్నాను గత కొన్ని రోజులుగా. మేము వ్యాపారం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మేము బయటకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. సో, మేమేమంటున్నామంటే మీ మసీదులే కావచ్చు, దాంతో పాటు ఈ సో కాల్డ్ కొంతమంది జర్నలిస్టులు కూడా మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఎట్లా దందా చేసుకోవాలని. వాళ్ళ మసీదుల దగ్గర మీరు షాప్స్ పెట్టియండి. 5 పూటల నమాజ్ చేస్తారు మన మైనారిటీ సోదరులు. వాళ్ళు వీళ్ళని కాపాడలేరంటారా? కేవలం హిందువుల దేవాలయాల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? అంతెందుకు కడపలో జరిగినటువంటి ఒక చాలా పెద్ద గ్యాదరింగ్ నేను మీకే వదిలేస్తా ఏ గ్యాదరింగ్ జరిగింది. కడపలో దాదాపు కొన్ని లక్షల మంది అక్కడ మన ముస్లిం సోదరులు అక్కడికొచ్చారు. ఏ ఒక్క దగ్గరైనా కోవబనికి సంబంధించినటువంటి వెహికల్‌ని మీరు చూయించండి. అన్ని వీడియోస్ మేము తీసి పెట్టుకున్నాం. ఎవరైతే వ్లాగింగ్ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి డ్రోన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దగ్గర కూడా మేము వీడియో చూసాం. ఏ ఒక్క దగ్గర కూడా ఈ గోవా బండ్‌కి సంబంధించినటువంటి వెహికల్ అనేది లేదు. తోపుడు బండ్లనేది లేదు. ఎందుకు లేవు? ఏదైతే నంద్యాల నుంచి మేడారానికి 550 కిలోమీటర్ల వరకు వాళ్ళు జర్నీ చేషిర్రు. అప్ అండ్ డౌన్ దగ్గర దగ్గర 1100 కిలోమీటర్లు. సో, ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, ఇదే కడపలో ఎందుకు మీరు ఈ బండ్లను బెట్టి మీరక్కడ మీ మైనారిటీ మీ మీ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎందుకు ఈ కోవా బన్ ఇవ్వలేదు? అనే దాని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనికి సమాధానం ఇవ్వాల్సిందే. సో, దీంట్లో ఎన్‌ఐఏ భద్రతా దళాలు కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో, ఎన్‌ఐఏ నిఘా వర్గాలైతే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక ఫోకస్ పెట్టినాయి అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ నుంచి నేషనల్ వైడ్‌గా ఈ న్యూస్ అనేది బయటికెళ్ళింది. సో, ఇవల్ల ఎవరైతే ధర్మంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కూడా తలకాయ లేపేస్తామని చెప్పేసి ఇవాళ వార్నింగ్ ఇయడం అనేది దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉండవచ్చు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారికి నేను ప్రశ్నిస్తున్నా. ఎవరైతే ఈ సో కాల్డ్ రెసిన్ పట్టుకున్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అది కూడా మన గ్రేటర్ హైదరాబాద్‌కి సంబంధించినటువంటి వాళ్ళే. ఓవైసీ సార్, ఆ రోజు మా వర్గానికి చెందిన వాళ్ళే వీళ్ళు. ఏదో పొట్టకూటి కోసం ఇవాళ డాక్టర్ చదువు చదువుకొని, ఎవరైతే ఈ దేవాలయాల్ని టార్గెట్ చేస్తూ, ఈ విష ప్రయోగం చేస్తామని చెప్పేసి చేశారు. ఇది తప్పు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఓవైసీ గారు? ఇవాళ పలానా మనకి నాగబాబు గురించి మనం మాట్లాడుకుంటే ఇవాళ ఒక ఉన్నత స్థానంలో మీరున్నారు. ఇవాళ ఒక మంచి పోస్ట్‌లో ఉన్నారు. ఇవాళ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్‌గా. ఇవాళ శ్రీశైలంలో ఇవాళ చూస్తే మొన్న లాఠీ చార్జ్ చేయడం జరిగిందండి స్వాముల పైన. దానిపైన ఎందుకు రెస్పాండ్ కాలేకపోయారు నారా లోకేష్ గారు? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. సో, ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే రేపొద్దున చాలా పెద్ద పరిణామాలు కూడా ఎదురు చూసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇవాళ ఓట్ బ్యాంక్‌ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి ఇవాళ మేమంటే మేము అని చెప్పేసి మీరు వాళ్ళకి డబ్బులివ్వడం, ఆ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అసలు ఎలాంటి విచారణ జరగకుండా ఎవరు తప్పు చేశారు, ఎవరు ఏం చేశారు అనేది తెలవకుండా ఇవాళ మీరు ఇట్లాంటి ట్వీట్స్ చేసి చాలామంది హిందువులని ఇవాళ తప్పుదారి పట్టించే విధంగా మీరు చేస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఒకే ఒక్క చర్చ జరుగుతా ఉంది. ఇలా మీ ఆంధ్రప్రదేశ్‌లో మీరేమన్నా చేసుకోర్రి. మా హిందువుల దగ్గరకొచ్చి మా హిందువుల ప్రాణాల్ని తీస్తున్నటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో, హిందువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వాళ్ళకు మీరు ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఇదే తెలంగాణ ప్రజలు ఇవాళ గళమెత్తుతా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మీరు చేసే తప్పు భావితరాలకు ముప్పు అయ్యే అవకాశం ఉంటది. ఇవాళ మమ్మల్ని విక్టిమ్ చేశారు. అయినా పర్లేదు మేము చనిపోవడానికైనా రెడీ. ఇవాళ ఎవరైతే అరబ్ కంట్రీస్ నుంచి మమ్మల్ని లేపేస్తామని చెప్పేసి మాట్లాడారో, ఇవాళ హిందువులంతా కూడా మాకు చాలా మంచి బహుమతినిచ్చారండి. సమ్మక్క సారక్క జాతరలో కూడా నా ఆడబిడ్డలకి, నా ఆడబిడ్డల సింధూరం అనేది నేలకు ఒరగద్దు అని చెప్పేసి నేను చేసినటువంటి విషయంలో ఖచ్చితంగా మేమివాళ
సక్సెస్ అయ్యామని చెప్తాను నేను. ఎందుకంటే ఇవాళ ఎన్ఐఏ ఖచ్చితంగా దీనిపైన ఒక విచారణ అనేది చేపట్టబోతా ఉంది. సో, ఫుడ్ శాంపిల్స్ కూడా వివిధ ప్రదేశాల్లో చాలామంది తీసుకున్నారు. సో, దానిపైన కూడా విస్తుపోయే నిజాల్ని కూడా వాళ్ళు బయటపెట్టారు. సో, ఎన్నో రకాలైనటువంటి విషయాలనేది మనకు కనిపిస్తా ఉన్నాయి. సో, దీంట్లో ఎవరైతే దిస్ ఈస్ ఎ డెవిల్ టెర్రరిస్ట్ కాజా బాషిద్ షరీఫ్ అనే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు వివిధ దేశాల్లో నుంచి ఇవాళ మమ్మల్ని బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు. దేశం కోసం, ధర్మం కోసం చనిపోయినటువంటి మహనీయుల్లో మేము కూడా కలిసిపోయే రోజు వస్తుంది అని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ధర్మాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ధర్మంగా ఉన్నటువంటి దాంట్లో ఇవాళ మేము అధర్మంగా ఉన్నటువంటి వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం. సో, ఆ ధర్మాన్నే లేకుండా చేస్తాము అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని లక్షలాది మంది ఇవాళ చూస్తా ఉన్నారు. ఇవాళ మేము లేకపోవచ్చు. మా గొంతు అనేది రేపు వినిపిస్తదా లేదా అనేది చాలా మందికి తెలవదు. మమ్మల్ని ఎప్పుడు చంపేస్తారో అనేది కూడా మాకు తెలవదు. దీంట్లో మెయిన్ టార్గెట్ వచ్చేసి జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. నన్ను లేపేస్తారు. దాంతో పాటు ప్రియా చౌదరి గారు దీంట్లో అడ్వకేట్ అని చెప్పేసి మాట్లాడారు. దాంతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌గా మేడంకి చాలా పెద్ద పేరనేది ఉంది. సో, దాంతో పాటు ఆర్‌వైస్‌కి సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ నవత గారు కూడా దీంట్లో టార్గెట్ అయ్యారు. సో, మా ముగ్గురితో పాటు ఇక్కడ బండి సంజయ్ గారిని, దాంతో పాటు ఎంపీ అరవింద్ ధర్మపురి గారిని కూడా చంపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దీని వెనక ఎంత పెద్ద కుట్ర దాగి ఉంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన భారతీయులు దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను మాట్లాడుతా ఉన్నా. ఎందుకంటే రేపు మేము ఉంటామా లేదా తెలీదు. కానీ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సో, ఖచ్చితంగా ఈ క్లారిటీ ఇద్దామని చెప్పేసి వచ్చినాం. ఇవాళ మేము మతాలకు వ్యతిరేకం కాదు. ఇక్కడ ఎవరైతే రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో ఆ రోహింగ్యులు ఇక్కడికొచ్చి ఇట్లాంటి ఫుడ్ జిహాద్ చేస్తున్నారేమో అనే ఒక విషయంలోనే మేము వాళ్ళని ఇవాళ క్వెషన్ చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా మమ్మల్ని చాలామంది విక్టిమ్ చేసిర్రు. కొన్ని లక్షలాది మంది గుండెల్లో ఇవాళ మేము నిలిచిపోయినాం. కొన్ని లక్షలాది మంది గుండెల్లో ఇవాళ మేము దోషులుగా మిగిలిపోయినాం. ఖచ్చితంగా ధర్మం అనేది ఇవాళ గెలవకపోవచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ధర్మమే ఆ ధర్మాన్ని కాపాడుతుంది. ఆ ధర్మాన్ని గెలిపిస్తుందని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్తా. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.